ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీంతో ఏ తీర్పు వస్తుందోనని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళ తేలనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఇవాళ అయితే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇరు పార్టీ ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఎలాంటి తీర్పు వస్తుందంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే టెక్నికల్గా తీర్పు ఎలా వస్తుందనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏ రాష్ట్రంలోనైనా సరే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న స్పీకర్కి ఆర్డర్ చేసే పవర్స్ అయితే ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే రాజ్యాంగ పవర్లో సుప్రీంకోర్టు సీజేలకు అంటే మామూలుగా న్యాయమూర్తులకు పవర్ ఎంత ఉంటుందో అలాగే స్పీకర్లకు కూడా అంతే పవర్ ఉంటుంది. అంటే పార్లమెంటు స్పీకర్ కానీ వివిధ రాష్ట్రాల స్పీకర్లకు కానీ అదే పవర్ ఉంటుంది. ఎందుకంటే చట్టాలను చేసే స్థానంలో వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఈ క్రమంలోనే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అనేది చాలా వరకు టెక్నికల్ అంశాలతో కూడిన అంశం. సుప్రీంకోర్టు ఎలా తీసుకుంటున్నది కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించాలనుకుంటే ఈ కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి కూడా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తుల ధర్మాసనం, 3 న్యాయమూర్తుల ధర్మాసనం, 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఉంటుంది. వాళ్లకు రిఫర్ చేసే అవకాశం కూడా దాదాపుగా ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్గా రాజ్యాంగంలో ఉన్న పవర్స్ని బట్టి వీళ్ళందరూ పార్టీ మారారా లేరా అన్న అంశాలపైన చాలా వరకు వాదనలు వినిపించాయి. గతంలో అభిషేక్ మను సింగ్ సింఘీ కూడా స్పీకర్ని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు, వాళ్ళు పార్టీ మారినట్టు వాళ్ళు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ సుప్రీంకోర్టులో చూపించలేదు. వాళ్ళు కండువాలు కప్పుకున్నారని చెప్పి ఫోటోలు మాత్రమే పెట్టారు. వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ కూడా పార్టీ మారిండ్రనేది మాత్రం టెక్నికల్గా ఎక్కడ చూపించలేని చెప్పి వాదనలు వినిపించారు. కానీ గతంలో కూడా గవాయి ధర్మాసనం స్పీకరు కార్యదర్శి పైన కూడా తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నిసార్లని మీరు రిప్లై ఇవ్వకుండా ఉంటారు, వాళ్ళు పార్టీ మారిన సంబంధించిన అంశాన్ని మీరు చర్యలు ఎందుకు తీసుకోవాలన్న దానిపైన కూడా చాలా సీరియస్గానే ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఇందులో ప్రస్తుతం అయితే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన భవితవ్యం అయితే కాసేపట్లో తేలుందని చెప్పచ్చు. అంటే ఈ ఎమ్మెల్యేలలో కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. అంటే 2 పార్టీల్లో కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఉత్కంఠత కనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మాట్లాడిన వీడియోలను కూడా కోర్టుకు సమర్పించారు. అప్పుడు ముఖ్యమంత్రి అలా ఎలా మాట్లాడతాడని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. తదుపరి ముఖ్యమంత్రి కూడా సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్తూ గతంలో చెప్పిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూ పైన ధర్మాసనం ఇచ్చే తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దానం నాగేందర్ కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకట్రావు కానీ, గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ జగిత్యాల్, అరకెప్పుడు గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఇదే అంశం కూడా సుప్రీంకోర్టులో నానుతూ వచ్చింది. అప్పటికే గవర్నమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తాము చేరుతున్నట్టుగా గతంలో మీడియా ముఖంగా కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాత్రం బయట ఉన్నారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటున్నారు, ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే
తమ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి తాము కలుస్తున్నామని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో కేటీఆర్ కావచ్చు, కేపీ వివేకానంద కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వాళ్ళ తరపున లాయర్లు కూడా సుందరం కూడా రెగ్యులర్గా వాదనలు వినిపిస్తూ వీళ్ళు ఎక్కడైతే ముఖ్యమంత్రిని కానీ మిగతా పార్టీ కార్యక్రమాల్లోకి సంబంధించిన కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడుతున్న సందర్భంలో వీడియోలను అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ కూడా అధికారికంగా గాంధీ భవన్కు మిగతా వాళ్ళైతే వాళ్ళు రాలేదు. దానం నాగేంద్ర మాత్రం ఒకటి రెండు సందర్భంలో గాంధీ భవన్లో ఉన్నట్టుగా కూడా ఆ ఫొటోస్ను కూడా ప్రొడ్యూస్ చేశారు. సో ఇవన్నీ టెక్నికల్ అంశాలని మరి సుప్రీంకోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా కూడా రిసిప్ట్లు అయితే ప్రస్తుతం అయితే కోర్టులో దాఖలు చేయలేదు. కాబట్టి ఈ అంశాన్ని మాత్రం ఎలా చూస్తుందనేది కూడా ఖచ్చితంగా తీర్పు అయితే ఉత్కంఠత రేపుతోంది. బెంచ్ ఫస్ట్ తీర్పులోనే అంటే ఇది ఫస్టే మెన్షన్ చేశారు. మామూలుగా లిస్ట్ అవుట్ అవుతుంది ఎవ్రీ కేసు కూడా. ఆ లిస్ట్ అవుట్లో మొదటి తీర్పుగానే ప్రస్తుతం డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన పిటిషన్ ఉంది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఇచ్చే తీర్పు అనేది తను సొంతంగా స్పీకర్ను ఆదేశిస్తుండా లేదా అనేది కూడా తేలనుంది. అలాగే ఒకవేళ డైరెక్ట్ తను ఆదేశించకుండా రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తాడా, రాజ్యాంగ ధర్మాసనం కూడా విచారణ జరగాలని చెప్పి ఆదేశిస్తాడా, లేదంటే మళ్ళీ స్పీకర్ కోర్టుకే బంతిని పంపించి వాళ్ళకి సంబంధించిన అంశాన్ని మీరు ఎలా తీసుకుంటారన్న విషయాన్ని స్పీకర్ కార్యదర్శికే ఆర్డర్స్ ఇస్తారా అనే అంశాలమైతే కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నగేష్, అంటే ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి ఇరు పార్టీ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అంటే గతంలో ఎప్పుడైతే ఈ అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయనుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని చెప్పి అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు. ప్రస్తుతం హైకోర్టు సీనియర్ అడ్వకేటు జితేందర్ రెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి జితేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇవాళ సుప్రీంకోర్టులో చాలా ఇంపార్టెంట్ తీర్పు అయితే వెలువరించనుంది. మామూలుగా మీరు రెగ్యులర్గా హైకోర్టులో ప్రతి ధర్మాసనంలో కేసులు వింటుంటారు, సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతి తీర్పుని చదువుతుంటారు. అంటే ఎలా చూడొచ్చు టెక్నికల్గా సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించే అవకాశం ఉందంటారా? అంటే బియాండ్ పవర్స్ నాట్ రీజనబుల్ టైం అనేది ఫిక్స్ చేయవచ్చు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కరెక్ట్గా ఫాలో కావడం లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే యాంటీ డిఫెక్షన్ లా ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫిటెడ్. ఏదైతే లా ఏదైతే మంచి ఉద్దేశంతో ఇలా పార్టీలు మార్చిన వాళ్ళని స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అనేది దానికోసం అయితే ఏదైతే అమెండ్మెంట్ చేశారో, ఈ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని ఇంతవరకు కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఏ స్టేట్లో కూడా ఏ గవర్నమెంట్ కూడా కరెక్ట్గా స్పీకర్ యూజ్ చేయడం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది 6 years అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్పీకర్ అలా ఎందుకంటే 5 years టర్మ్ అంటే 5 years లాస్ట్ వరకు కూడా టేకింగ్ ఎనీ యాక్షన్. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ యాంటీ డిఫెక్షన్ లాను యూజ్ ఇంతవరకు కూడా దాని యొక్క ఏదైతే ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి ఏంటంటే టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఇన్హరెంట్ పవర్స్. Even you can give a direction that it has to be decided within a reasonable time frame. అంటే గతంలో మహారాష్ట్ర గవర్నమెంట్లో కూడా మీరు చూశారు, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు అప్పుడు వెళ్ళడం, బీజేపీకి సంబంధించిన సందిగ్ధావస్థని సుప్రీంకోర్టు అంటే పూర్తిగా స్పీకర్ని ఆర్డర్ చేయలేకపోయిన పరిస్థితి. అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా స్పీకర్ని ఆర్డర్ చేయడం అనేది ఇబ్బందికర పరిణామమే. టెక్నికల్గా రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందా? బెంచ్ కూడా పంపించచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇలా దీనివల్ల అదే అంటారు, ఎవరు ఫాలో కావడం లేదు. డైరెక్ట్గా మనం అంటే సుప్రీంకోర్టు కానీ ఎనీ కోర్టు కానీ డైరెక్ట్గా స్పీకర్ను అది డైరెక్ట్ చేయలేదు కాబట్టి సో దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయింది. కాన్స్టిట్యూషనల్ విషయంలో కోర్టు బెంచ్ కూడా పంపి ఏంటంటే ఒక డిసిషన్ ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలి. ఇట్స్ ద రైట్ టైం యాక్చువల్లీ. సో ఎవ్రీవేర్ ఎనీ పార్టీ, ఈ పార్టీ అని కానీ ఆ పార్టీ అని కానీ ఎప్పుడైనా ఎవరు రూలింగ్ రాగానే మనం జంప్ అవ్వడం ఏంటంటే వెరీ పర్పస్ ఈజ్ డిఫిటెడ్. సో ఇది ఏదో ఒకటి ఫైనాన్షియల్ రావాల్సిందే, ఇది వస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల కొంచెం భయం ఉంటుంది పార్టీలలో కూడా, ఈ లీడర్స్లో కూడా. ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ జంపింగ్ జాకాల్స్ లాగా తయారవుతున్నారు. కాబట్టి ఈ డిసిషన్ బెంచ్ పంపించి కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను ఇంకా రికమెండ్ కూడా చేయొచ్చు. ఇందులో ఏదైనా క్లాజ్ యాడ్ చేయాలనేది కూడా రావచ్చు, వస్తే బెటర్.
అంటే హైకోర్టులో కూడా ఈ కేసు సుదీర్ఘ విచారణ సాగింది, తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంటే హైకోర్టు తీర్పుని సవాల్ చేశారు. హైకోర్టు మాత్రం స్పీకర్ పవర్ని తాము ఆదేశించలేమని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పుని ఒకవేళ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుందా? అట్లా అంటే 100% తీసుకోవాలని ఏం లేదు కదా. హైకోర్టు సుప్రీంకోర్టు క్యాన్ డైరెక్ట్. సో బేసింగ్ ఆన్ ది ఇంత ముందు కూడా చాలా విషయాల్లో బేసింగ్ ఆన్ ది డైరెక్షన్స్ సెక్షన్స్ ఆల్సో బిన్ ఆల్టర్డ్. The court can direct the government to alter or modify or adding any section. That also court can give a direction at least. For the central government, for the Supreme Court, if any order is passed by Supreme Court, basing on that, the government is also having a power to alter or amend. కాబట్టి కోర్టు కెన్ ఆల్సో ఇప్పుడు రీజనబుల్ టైం అనేది ఫిక్స్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి, అమెండ్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా సజెషన్ ఇవ్వచ్చు సుప్రీంకోర్టు. అంటే పిన్ పాయింట్ చేసే అవకాశం ఉంటుందా స్పీకర్ని మీరు ఎందుకు డిస్క్వాలిఫికేషన్ చేయలేదన్న విషయం పైన కూడా? చూస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టులో కొంచెం జడ్జ్మెంట్స్ చాలా బాగానే రీజనబుల్గా వస్తున్నాయి అన్ని విషయాల్లో. అంటే ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం కూలంకషంగా చర్చిస్తున్నారు. అంటే పాసిబిలిటీస్ అంటే మోడర్న్ సొసైటీ అంటే అమెండ్మెంట్స్ కావాలనేది ఏంటంటే అకార్డింగ్ టు అవర్ సొసైటీ ఇది టైం ఎప్పుడైతే ఇప్పుడు మారుతుంది కాబట్టి చాలా జడ్జ్మెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే మోడిఫికేషన్ టువర్డ్స్ ఆల్రెడీ సో మెనీ జడ్జ్మెంట్స్ ఈవెన్ ఏ విషయంలో అయినా కూడా సుప్రీంకోర్టు కొంచెం యాక్టివిజం ఎక్కువనే ఉంది కాబట్టి డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ జితేందర్ గారు. సో మొత్తానికైతే ఇది టెక్నికల్ అంశాలతో కూడుకున్నదని చెప్పి జితేందర్ గారు చెప్తున్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తుందా? ఎందుకంటే రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేయాలన్న విషయం పైన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుందా? స్పీకర్ని ఎందుకు ఇన్ని నెలలు తాత్సారం చేశారన్న దానిపైన క్వశ్చన్ చేస్తుందా? సో ఇటువంటి అంశాలపైన మాత్రం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఖచ్చితంగా ఉత్కంఠ అయితే ఉంటుంది. ఎమ్మెల్యేలో కూడా ఇదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు పైన రెండు పార్టీలు కూడా అటాకింగ్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా డామినేట్ చేస్తున్నారు. బీజేపీపై దీనిపైన కూడా ఏం మాట్లాడుతుందనే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉత్కంఠత రేపుతున్న అంశంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్. మరికొద్దిసేపట్లో అయితే ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్కి సంబంధించి అయితే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడించనుంది. దీనికి సంబంధించి కూడా కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని కూడా ఇటు పార్టీకి సంబంధించిన నేతలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.